హాయ్ హలో అండి, మరి కొత్త లోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మా చర్చిలో బ్లెస్సింగ్ మీట్ జరుగుతూ ఉంది కాబట్టి మేము దానికి అటెండ్ అవుతున్నాము. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున మాకు ఈ విధంగా బ్లెస్సింగ్ మీట్ జరుగుతూ ఉంటుంది. లాగ్ అయితే చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. When she's been hurt before, her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say. ఏంది బైకులను ఇట్లా పెట్టారు అడ్డంగా? బైకులను ఇట్లా పెట్టేశారు. నెరవేర్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాన్యతలోనే నాకు జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ నెల ప్రాముఖ్యంగా అంటే చెప్పుకోదగినటువంటి ఒకే విషయం ఏమిటంటే, మరి జాన్సన్ గారు వాళ్ళు అమెరికా వీసా కోసం వెళ్ళారు. భోజనాలకు వెళ్ళినట్టు కుటుంబ సమేతంగా వెళ్ళిపోయారు. సరే, కుటుంబ సమేతంగా వెళ్ళిపోతే భోజనాలు పెట్టాలి కదా, ఏమన్నా భోజనాలు పెట్టే స్థలం కాదు కదా వీసా ఇచ్చేది. వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసారు. 10 years ఆపేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు క్లెయిమ్ చేసింది ఒకటే, ఉదయం తప్పకపోవచ్చు ఇంటిని నువ్వు వస్తావు ప్రభు. అక్కడ కూడా ఆ సూర్యుడు రైజ్ అయినప్పుడు సిస్టర్ తిరిగి ప్రార్థన చేశారంట. సో దేవుడు మరి ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేకుండా మరి నిన్న దేవుడు సహాయం చేశారు. మరి నిన్న ఇంకో ఫ్యామిలీ ఆ నోటితో చెప్తారు, మంచితో వచ్చి చెప్తారు. మరి నేను ఇంకో ఫ్యామిలీ వెళ్ళాను, మొత్తం ముగ్గురికి వాళ్ళకి ఇచ్చేశారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది నిన్న ప్రార్థన చేసుకుని ఆల్మోస్ట్ మార్నింగ్ ప్రార్థన చేసినాం 6 o'clock అట్లా. నైట్ వెళ్తున్నాం, 2 పిల్లలు వైఫ్ ఇద్దరు వెళ్ళారు, ముగ్గురు వెళ్ళారు. ముగ్గురికి వీసా శాంక్షన్ చేశారు. సమాధాన పరిచే వాళ్ళు ఏమవుతారు? కుమారులు అవుతారు. కుమారులు అనబడతారు. అనబడతారు వేరు, అయ్యున్నారు వేరు. కుమారులు అయ్యున్నారు. ఎవరందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతా వారందరూ దేవుని కుమారులు అయ్యున్నారు. మీరు 4వది, మీరు కుమారులుగా మీరు పిలువబడాలంటే, గుర్తించబడాలంటే, ట్రీట్ చేయబడాలంటే ఆ కుమారత్వానికి సంబంధించినటువంటి దేవుని వారసత్వాన్ని మీరు అనుభవించాలంటే అనుమానాలు మానేసి, సంశయాలు మానేసి, మీరు చేయాల్సిన సమస్త కార్యాలు మీరు చేస్తూ ఉంటే మీరు కుమారులుగా దేవుని దగ్గర కన్సిడర్ చేయబడతారు. మీరు కన్సిడర్ చేయబడతారు. ఇంకొకటి కూడా చూడండి, ఎఫిషియన్స్ 1, ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో కూడా కుమారత్వాన్ని గురించి ఇంకొక మాట, 4వ వచనం 1-4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా సంకల్పం. సరే, ఎవరు కుమారులు చెప్పండి? ఎవరు కుమారులు? పిల్లలు అవడానికి అధికారం అనుగ్రహించబడిన వారు పిల్లలు అయిన వాళ్ళు పిల్లలు. 2, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఏమని పిలువబడతారట? దేవుని పిల్లలు అనబడతారు అన్నది మనకి. వాళ్ళకి అధికారం దేవుడు ఇచ్చాడు అని.
పరిశుద్ధాత్మతో నడిపించబడే వారు ఏమై ఉంటారట? కుమారులై దేవుని కుమారులు అనబడతారు వాడు. 4వది, అనుమానాలు, సంశయాలు, సణుగుళ్ళు మానేసి దేవుడు చెప్పిన కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు దేవుని కుమారులై ఉంటారు. ఇదేంటయ్యా, నేను వాగ్దానం కోసం మాట్లాడమంటే దీన్ని మాట్లాడతాం ఏంటంటే, ఈ వారం ఈ నెల ప్రభువు చెప్పింది ఏమిటంటే, దేవుడు కొందరిని పిల్లలు అనుకుంటున్నాడు, కానీ పిల్లలుగా వాళ్ళ విషయంలో రెస్పాండ్ అవ్వట్లేదు. అధికారం వాళ్ళకు అనుగ్రహించబడిందంటే వాళ్ళ విషయంలో ఒక తండ్రిగా, వాళ్ళ విషయంలో ఒక తండ్రి ధర్మాన్ని, తండ్రి సహాయాన్ని వాళ్ళకి ఇవ్వడం లేదండి. వాళ్ళు కూడా పొందడానికి అర్హులు కాదు, వాళ్ళు నమ్మారంతే. వాళ్ళ నమ్మకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన యేసుగా నమ్మారు, దేవుడిగా నమ్మారు, రక్షకుడిగా నమ్మారు. నమ్మినందుకు వాళ్ళ పిల్లల అధికారం అనుగ్రహించబడింది, కానీ కుమారుడు తండ్రి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న యాక్షన్లోకి వాళ్ళు రాదు. I don't know, this is wonder, this is what Holy Spirit told me. I have to release. రెండు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు they will led by the Spirit. ఆత్మతో నడిపించబడేవారు దేవుడి కుమారులు అనబడతారు. మనల్ని మీ మనస్సు మిమ్మల్ని నడపచ్చు, మనుషులు మిమ్మల్ని నడపచ్చు, మీ ఎదుట ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మిమ్మల్ని నడపచ్చు, మీ హృదయ కోరిక, మీ ఇష్టం, మీ ఆశ మిమ్మల్ని నడపచ్చు, దురాత్మ మిమ్మల్ని నడపచ్చు. మనిషి నడిచే జీవితం ఒకే రకంగా కాదు. నీ మనస్సులో ఎలా ఉందో నీ మనసు వచ్చినట్టుగా నువ్వు నడవచ్చు. నడుస్తారు, అలాగే నడుస్తారు, మనసుకు వచ్చినట్టు నడుస్తారు. 2, మనుషులు చెప్పినట్టుగా నడుస్తారు. నీకెవరో చెప్తున్నారు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఆ రకంగా నడుస్తారు. 3, ఆత్మ చెప్పినట్టుగా, పరిశుద్ధాత్మ ఏమైతే చెప్తున్నారో, పరిశుద్ధాత్మ చెప్పడం అంటే ఆయన వేరొక రకంగా చెప్పడు. ఆయన ఎలా చెప్పాడు? ఆయన ఇది ఆత్మ ద్వారా ప్రవక్తలు దేవుని ఆత్మ స్వాధీనములో ఉండి ఈ వాక్యాన్ని మనకి ఇచ్చారు, ఆజ్ఞలు మనకి ఇచ్చారు, విధానాన్ని మనకి ఇచ్చారు. పరిశుద్ధాత్మ నా వాటిలోకి తీసుకొని మీతో ఆయన మాట్లాడతారు, ఈ వాటిలోకి తీసుకొని మీతో మాట్లాడతారు, ఈ వాక్యాన్ని మీతో ఈ వాక్యం ప్రకారం మనం ఏం చేస్తాం? మనం నడుస్తాం. రెండు చేయాలి. ప్రస్తుతం చర్చ అయితే అయిపోయిందండి. ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము. ఈరోజు చిన్న ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన లాగ్స్. ఓకేనండి, బాయ్ బాయ్.